ఒకటే క్వశ్చన్ అందరు వెయిట్ చేస్తున్నారు మిగతా జర్నలిస్టులు అంతా, ఎవరి మీద ఈ పోరాటం, ఈ యుద్ధం? వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీ మీద యుద్ధం అంటున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెండు బీజేపీ అండ్ కాంగ్రెస్ మీద వాళ్ళు అంటున్నారు. ఎవరి మీద ఈ యుద్ధం? ఇప్పుడు ఉద్యమాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే తెలంగాణ ఉద్యమాన్ని మనం ఉదాహరణ తీసుకుందాం. ఓకే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో జేఏసీ ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడు జేఏసీ ఏర్పాటు చేసిన సందర్భంలో తెలంగాణ డిమాండ్ మీద టీ కాంగ్రెస్, టీ టీడీపీ, టీ బీజేపీ అని చెప్పి రాష్ట్రాల వారీగా ఏదైతే తెలంగాణలో పార్టీలు ఉన్నాయో తెలంగాణ డిమాండ్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, చట్టం చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బంద్ పిలిపించినప్పుడు కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కాబట్టి మా యొక్క డిమాండ్ ఇవాళ రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతదాకా కృషి చేసింది, ఇంకా అఖిల పక్షం తీసుకొని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాలి. ఒకవేళ నిన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు ఇలా మహేష్ అన్న స్వయంగా చెప్పిండు, ఇలా రామచంద్రరావు గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవాళ చేయాల్సిన వాళ్ళు చేయాలి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఇద్దరి మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఇవాళ రాష్ట్ర బంధు. పార్టీ పరంగా ఇస్తే మీకు ఓకేనా? పార్టీ పరంగా ఇస్తే 22 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ 22 నెలలుగా కులగణన జరిగింది, ఎంపారికల్ డేటా వచ్చింది, ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇవాళ రాష్ట్ర బంధు చూసిర్రు, తెల్లవారుజామున 4 గంటల నుంచి బీసీలలో బలమైన ఆకాంక్షను ఒకసారి మనం పరిశీలిస్తే 4 గంటల నుంచి డిపోల దగ్గర కూర్చున్నారు, 4 గంటల నుంచి పోరాటం చేస్తున్నారు. ఇవాళ ఒక్క బస్సు కూడా రోడ్డు మీద రాలేదు. చరిత్రలో మొదటి రోజు అనుకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తర్వాత ఎట్లయితే వచ్చిందో మళ్ళీ బీసీ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇవాళ రాజ్యాంగ సవరణ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే సరే, ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి వద్దనే బైఠాయించాలి. ప్రధానమంత్రి ఇంటి దగ్గరనే ఇగో ఎట్లయితే మహేష్ అన్న మందకిస్తానో మేము ఎట్లయితే మా రాజారాం ఎట్లయితే రోడ్ల మీద కూర్చున్నామో ముఖ్యమంత్రి కూడా ఇట్లే కూర్చోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.